ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, వాటిని నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. అలాగే డబ్బులు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రోజుల్లో డబ్బుకి ఇచ్చే ప్రాధాన్యత మనుషులకి కూడా ఇవ్వడం లేదు. డబ్బు లేకపోతే పురుగుని చూసినట్లు చూస్తున్నారు. ఆ డబ్బు సంపాదించడానికి ఏ పని చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కొంతమందికి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా వాటిని అనుభవించలేరు. ఎప్పుడూ డబ్బుకి కొరత ఉంటూనే ఉంటుంది. ఇంకొంతమందికి లక్ష్మీ కటాక్షం లేకపోవడం వల్ల ఎన్ని ఆస్తులు ఉన్నా వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది. కొంతమంది అయితే వారికి డబ్బు లేనప్పటికీ వారికి ఉన్న అదృష్టం అలాగే తెలివితేటలతో డబ్బుకు కొరత లేకుండా ఉంటారు. డబ్బుతో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. జీవితంలో డబ్బు లేకపోతే ఒక అంగుళం కూడా కదలలేం. దగ్గరి బంధాలు కూడా దూరమవుతుంటాయి. డబ్బులు సంపాదించడం లేదని ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఎన్నో మాటలను అంటుంటారు. దీంతో చాలామంది మానసికంగా కృంగిపోతారు. ఇక తాము ఏ పనిని చేయలేమని అనుకుంటూ వారిని వారే తిట్టుకుంటారు. డబ్బు లేకపోతే లోకంలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వీటన్నిటి నుంచి విముక్తి చెందాలనుకునేవారు మీ ఇంటిలో పూజ చేసే సమయంలో ఈ 5 పనులను చేయడం వల్ల మనశ్శాంతితో పాటు లక్ష్మీ అనుగ్రహం పొందవచ్చు. మరి ఆ 5 పనులు ఏంటో, వాటిని ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ పూజ చేస్తూ ఉంటారు. పూజ అనగానే ముఖ్యంగా మనకి గుర్తొచ్చేది దీపారాధన. ఉదయాన్నే లేచి నియమనిష్టలతో దీపారాధనను నూనెకి బదులుగా ఆవు నెయ్యితో చేయడం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొంతమందికి అనుమానం రావచ్చు, ఆవు నెయ్యితోనే ఎందుకు చేయాలి అని. ఎందుకంటే ఈ ఆవు నెయ్యి ఎంతో పవిత్రంగా ఉంటుంది. కాబట్టి దీపారాధనను ఆవు నెయ్యితో చేయడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. దీంతో మీకు ధనానికి లోటు ఉండదు. ఆర్థికంగా జీవితంలో స్థిరపడాలి అనుకునేవారు శ్రీ మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహాన్ని మీ పూజా గదిలో పెట్టుకుని పూజించడం వల్ల మీ ఇంట్లో ధనానికి కొదువ ఉండదు. ఇక మూడవది ఏంటంటే, సామాన్యంగా అప్పుడప్పుడు మన ఇళ్ళకి అతిథులు వస్తుంటారు. వారిని గౌరవ మర్యాదలతో అతిథి సత్కారాలు చేసి వారిని సంతోషపెట్టడం వల్ల మీ గృహంలో సుఖ సంతోషాలు అలాగే లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తాయి. ఇక నాలుగవది, పూజ ముగిసిన తరువాత లేదా ప్రారంభం చేసే ముందు ముఖ్యంగా స్త్రీలు తప్పకుండా నుదుటిన బొట్టు లేదా సింధూరాన్ని ధరించాలి. ఇలా చేసిన వారి ఇంటికి లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆ ఇల్లు ధనంతో తులతూగుతుందని పండితులు చెప్తున్నారు. ఇక ఐదవది ఏంటంటే, సాధారణంగా దేవుని గదిలో మనకి ఇష్టమైన దేవుని పటాలను పెడుతుంటాం. వీటితో పాటు చదువుల తల్లి సరస్వతీదేవి పటాన్ని పెట్టి లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా సరస్వతీదేవిని పూజించడం వల్ల ఆ చదువుల తల్లి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లోని ఆర్థిక సమస్యలు దూరమయ్యి మీరు ఐశ్వర్యవంతులవుతారు. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారైతే ఈ 5 పనులను తప్పక చేసి సుఖ సంతోషాలతో ధనవంతులుగా మారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.